కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావము నిరంగుట. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకును భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధంలో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికుడితోనూ, గజసైనికుడు గజసైనికునితోనూ, పదాతి సైనికులతోనూ, మల్లుల మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి వండోదరులు ఢీకొనుచు, హూంకరించుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను జూపుకొనుచు, భేరీదుందుబులు వాయించుకొనుచు, శంఖములు పూరించుకొనుచు, ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమినందు ఎందు చూసినను విరిగిన రథపు గుట్టలు, తెగిన ముండములు, తొడలు, తలలు, చేతులు, హాహాకారంతో దీనావస్థతో విలపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రములు, కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షోహిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగినది. దానంతో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుని విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారములకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవయి ఉండమని హెచ్చరించితిని. అప్పుడు నా మాట నువ్వు వినలేదు. నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తకుడవై ఉన్నందునే ఈ యుద్ధంలో ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట లాలకింపుము. జయాపజయాలు దైవాధీనములనియు ఎరింగువు. నీవు చింతతో కుంగిపోవుటయేలా? శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యం నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని నా హితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిలో దీపదానము చేసి భగవన్నామ స్మరణ చేయుచు నాట్యము చేయుము. ఇంట్లో నరచిన నీకు పుత్ర సంతతి కలుగును. అంతియే కాక శ్రీమన్నారాయణ్ణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది నీ శత్రువులను దూనమాడును. నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తకుడివై దుష్ట సహవాసం చేయుట చేత కదా నీకీ అపజయము కలిగినది గాన లెమ్ము. శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయుమని హితోపదేశము చేసెను. అపవిత్రః పవిత్రో వా నానావస్థం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సహ బాహ్యాభ్యంతర శుచిః. 21వ రోజు పారాయణ సంపూర్ణము.